ఇప్పుడు మాట్లాడండి మీరు. రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి ప్రైమ్ మినిస్టర్ గుడ్ మార్నింగ్ అండి. 20 నెలలు ప్రభుత్వం ఏర్పడి సమయం గడుస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికీ కూడా ప్రజా తీర్పుని స్వాగతించి మనం ఎందుకు ఓటమి చెందాం, మనం దేంట్లో మార్పులు చేసుకోవాలి, మార్పు చేసుకొని ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల మన్ననలు పొందాలి అన్న విషయాన్ని వదిలేసి ఏదో ఒక విధంగా అపోహలు సృష్టించి మా ఓటమి కాదు, మేము గెలిచాము, ఈవీఎంలు మోసం చేసింది, ఎన్నికల కమిషన్ మోసం చేసింది, లేదా 3 పార్టీలు కలిసి మభ్యపెడతా ఉంది అని ఇంకా రాష్ట్ర ప్రజలను నమ్మించేదానికి ఏదైతే వైసీపీ ప్రయత్నాలు చేస్తా ఉందో వాళ్ళ ప్రయత్నాలు చూస్తే నవ్వొస్తూ ఉంది అసలు. ఎందుకంటే మోహన్ సరే, రెడ్డి ఇప్పుడు అజయ్ గారు, ఇప్పుడు నేను మీకు డాక్యుమెంట్ చూపించా. 2019లో ఏం జరిగిందో చూపించా. అదే 2024లో జరిగింది. మరి సేమ్ జరిగిందని 2024లో అక్రమాలు జరిగేసి అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. మీ కళ్ళ ముందు 2019 కూడా చూపించారు. మరి మీరేం ఆ రోజు నిజంగా మీకు తెలియదా, లేకపోతే మీకు అంత అవగాహన లేదా? ఎలక్షన్ మేనేజ్మెంట్ అద్భుతంగా చేసే టీడీపీ మరి కళ్ళు మూసుకునిందంటే ఎలక్షన్ కమిషన్ సరిగా చేసిందనే కదా. మరి ఆ రోజు డిఫరెన్సెస్ వస్తే అడగలేదు అంటే అవగాహన ఉందనే కదా. మరి ఈ రోజు వీళ్ళు అడుగుతున్నారంటే అవగాహన లేదనే కదా. దాని గురించి మాట్లాడండి మీరు. అదే చెప్తాం. నేర్పియండి, బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ దగ్గర ఒక నిమిషం ఉండండి మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి సార్. అజయ్ గారు, పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడున్న ప్రతి పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఈవీఎం సీల్ వేసే ముందు ఈవీఎం లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అది ఏ పోలింగ్ స్టేషన్, అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి అని ఒక పేపర్ మీద డాక్యుమెంట్ మీద సైన్ చేసి రావడం జరుగుతుంది. ఆ నెంబర్ తీసుకొని మళ్ళీ కౌంటింగ్ వెళ్ళేటప్పుడు ఆ ఈవీఎం ఓపెన్ చేసినప్పుడు ఆ నెంబర్ ఉందా లేదా ఏదన్నా పెరిగిందా తగ్గిందా అని క్రమంలో ఆ ఏజెంట్లు మాట్లాడాలి. ఆ రోజు కనపడని తేడా 20 నెలల తర్వాత ఎవరో ఒక ఆయన ఒక వ్యాసం రాస్తే అది ఏ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటే దాన్ని కొట్టుకొని రాష్ట్ర ప్రజలను ఇంకా నమ్మించేదానికి మేము ఉత్తమమైన పరిపాలన ఇచ్చాం, మా అంత ఉత్తమ ముఖ్యమంత్రి, మా అంత ఉత్తమ ప్రభుత్వం దేశంలో ఎప్పుడు జరగలేదని మాట్లాడుతూ ఉంటే మోహన్ రెడ్డి గారు